చేసావు చేపని? చూడువా ప్లీజ్. ఏది స్మెల్ వస్తుంది? ఏమేసి వాష్ చేసావు స్మెల్ పోవడానికి? చెప్పు. ఉప్పు, ఇంకా వేసుకోవాలి. ధనియాలు తెలుసా? చెప్పు. తెలుసా? బాగా ఫ్రై అవ్వాలి. రెడ్ కలర్లో వచ్చింది తెలుసా? తెలుసా? ఇది కూడా తెలీదా బావా? చెప్పవా ప్లీజ్. చూసావా కలర్ చేంజ్ అవుతుంది. సో రెడ్ కలర్లో చేంజ్ అయిపోయాయి. మనం ఇప్పుడు వేరే ప్లేట్లో వేస్తున్నాం. ఓకే ఆపకు. మరొక ప్లేట్లోకి తీసుకున్నాం. కొద్దిగా ఆవాలి. చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొద్దిగా మెంతులు. ఎక్కువ వేయకూడదు, చేదొచ్చేస్తాయి. ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా రెడ్ కలర్లో చేంజ్ అయినంత వరకు, ఆవాలు చిటపటలాడినంత వరకు. సో కలర్ అనేది చేంజ్ అయిపోయింది. మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, మెంతులు, ఆవాలు మిక్సీ పట్టుకోవాలి. సో వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకున్నాం మనం వేయించి పెట్టుకున్న మిశ్రమాలన్నీ. వద్దుగా. సో ముందుగా మనం టమోటా కట్ చేసుకోవాలి. ఇలా అయినంత సన్నగా టమోటాని కట్ చేసుకోవాలి. టమోటో యాడ్ చేస్తున్నా ఫస్ట్. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న హాఫ్ ముక్కలు ఇందులో యాడ్ చేయాలి. మిగతా హాఫ్ ముక్క మనం స్టవ్ మీద ఆవాలు వేసుకొని ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి. మిగతా హాఫ్ ఎర్రగడ్డ, హాఫ్ పసుపు, టూ స్పూన్స్ కారం, కరివేపాకు, ఇప్పుడు మనం
నానబెట్టుకున్న చింతపండు రసాన్ని బాగా మిక్స్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. చింతపండులో ఎక్కువ వాటర్ పోయకూడదు, సో లైట్గానే పోస్తుంది. మనం ఇవన్నీ వేయించుకోకుండా చేపకే పట్టించాలి పచ్చివే, అప్పుడే కర్రీ అనేది మంచి స్మెల్ వస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో చింతపండు రసం కూడా చేప ముక్కతోని ఉడికించుకోవాలి. ఫైనల్గా కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. సో మనం గరిట పెట్టుకోకుండా అన్నీ ఇట్లా అని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే చేపలు ఉప్పు, పసుపు, కారం అన్నీ బాగా మిక్స్ అవుతాయి. చూసారు కదా. ప్యాన్ పెట్టుకోవాలి. సో మనకి నూనె అనేది ఎక్కువ పట్టదన్నమాట నాన్ వెజ్లోకి. అలానే ఆయిల్ బాగా వేడెక్కాలి ఆయిల్. సో ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు అనేవి చిట్టపట్టలాడుతున్నప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి రెడ్ కలర్లోకి చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోయాయి. ఇలా చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతా. సో ఫైనల్గా కరివేపాకు వేస్తున్నాయి తిరగమాతలోకి. సో ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. మనం చేపకు పట్టించిన కారం, చింతపండు ఇవన్నీ సో ఇప్పుడు ముక్కల్ని ఇందులో పోసేసేయాలి. సో ఇందులో ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ముక్క ఈ చేపల పులుసు అనేది చింతపండు రసంలో బాగా మునగాలన్నమాట.
ఇది పులుసులో బాగా మిక్స్ పట్టుకోవాలి ఇట్లాగా. స్టవ్ మీద పెడుతున్నా. సో ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేద్దాం దాని మీద. కర్రీ అనేది ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడిని ఇందులో యాడ్ చేసుకుందాం. సో ఇందాక మనం మిక్సీ పట్టినాం కదా ధనియాలు, మెంతులు, ఆవాలు. సో ఆ పొడిని ఇప్పుడు మనం ఫిష్ కర్రీలో యాడ్ చేసుకోవాలి. సో అది వేసిన తర్వాత కర్రీ అనేది కొద్దిగా ఫాస్ట్గా ఉడుకుతుంది, ప్లస్ కర్రీ టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ధనియాల పొడి వేసుకున్నాం కదా, ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా కర్రీ అనేది బాగా ఉడికిపోయింది. ధనియాల పొడి అనేది మనం అప్పటికప్పుడు ట్రై చేసి వేసుకోవాలి, మిక్సీ పట్టింది. ఎందుకంటే ధనియాల పొడి స్మెల్ రాదు, కర్రీ కూడా అంత రుచిగా ఉండదు. సో ఒకసారిగా మిక్స్ చేసుకుందాం. చేప అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు మామిడి ముక్కలు వేసుకున్నాము. మరొకసారి మిక్స్ చేద్దాం. అండ్ ఫైనల్గా మూత పెట్టేద్దాం. ఇంకొక 5 minutes తర్వాత చూద్దాం. మూత తీసి చూద్దాం. ఇలా చూసారా కర్రీ అనేది బాగా ఉడికిపోయింది. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నా. సో నీసు వాసన అనేది ఉండదండి అస్సలు. చేపల పులుసు ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత సో టేస్టీ చేపల కర్రీ రెడీ.